అవును, ఆర్థికపరమైన ఇప్పుడు 30,000 కోట్లు కేసీఆర్ చేసే వృధాన్ని మేము సేవింగ్స్ చేసినప్పుడు వీటన్నిటికీ పనికొస్తాయి. ప్రతి సంవత్సరం 15% రాష్ట్రం యొక్క ఆదాయం పెరుగుతుంది. పెరిగే ఆదాయాన్ని కూడా మీరు అంచనా వేసుకోండి. ఈ రోజున్న బడ్జెట్కి వచ్చే సంవత్సరం వచ్చే బడ్జెట్కి ఆదాయం 15% పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తెలంగాణ 40% అర్బన్ ఏరియా, పట్టణ ప్రాంతాలలో లక్షలాది ఎకరాల భూములు రియల్ ఎస్టేట్ లేఅవుట్లు అయిపోయి ప్లాట్లు అయిపోయి ఇండ్లు కట్టుకుర్రు. మా బంధువులు 20 ఏళ్ల కింద అమ్ముకున్న కాలనీలు అయిపోయినాయి, పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చినాయి, అపార్ట్మెంట్స్ వచ్చినాయి. కేసీఆర్ దిక్కుమాలిన విధానాల వల్ల లక్షల రూపాయలు వాళ్ళ రైతు బంధు పథకం మీద వాళ్ళ ఖాతాలు పడుతున్నారు, బెంచ్ కార్లు పోయి తెచ్చుకుంటారు వాళ్ళు. అసలు అన్నం తినేటోడు, బుద్ధి ఉండేటోడు, నిజంగా వ్యవసాయం చేసుకునేటువంటి రైతు బంధు పథకం ఇయ్యాల్సింది పోయి లక్షలాది ఎకరాల భూములు లేఅవుట్లు అయిపోయి ప్లాట్లు అయిపోయిన శ్రీమంతులకు ఇవాళ ఇస్తున్నాడు. కేసీఆర్ లాంటి ఫామ్ హౌస్ యజమానులకు జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ ఉంటుంది, గజ్వేల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంటుంది. ఇంత ఆగర్భ శ్రీమంతులకు రైతు బంధు పథకం అవసరం ఉందా? మీరు ఆలోచించండి. ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్, ఒక పోలీస్ కమిషనర్, ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ నాకు కలిసి నవ్వుతున్నాడు. నా ఆదాయం ఎంత, నా ఆర్థిక స్థితిగతి ఎంత, నాకు రైతు బంధు ఇచ్చేది ఏంటి? అసలు కేసీఆర్ మతి తప్పిందా? అసలు ఎవరైనా మతి ఉండేవాడు చేసే పనేనా? సంక్షేమం అనేది పేదవాడి కోసం అవసరమైన పథకాన్ని అమలు చేయమని ఇచ్చింది ప్రభుత్వం అధికారం. కానీ బరి తెగింపు, నిర్లక్ష్యము, అవగాహన రాహిత్యం వల్ల ఈరోజు ఆ పథకం అనేది ఎవరికి ఇస్తుందో ఎందుకు ఇస్తుందో కేసీఆర్కు తెలియకుండా పోయింది. అడవి పంది పల్లి సేను మీద వాడు మేసినట్టే ఉంది. సీలింగ్ అనేది లేదు. అనర్హులకు, మీలాంటి శ్రీమంతులకు ఇట్లాంటి పథకాలు ఇవ్వద్దు, ఇవ్వకూడదు. ఆగర్భ శ్రీమంతులకు ప్రభుత్వము అదనంగా ఉచితంగా ఏమి ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తుంది. సార్ ఒకటి క్వశ్చన్ మైక్ తీసుకొని క్వశ్చన్ అడగండి సార్. ధరణి పోర్టల్ రద్దుకు సంబంధించినటువంటి అంశంలో ఒక హామీ ఇచ్చారు కదా, కొత్త రెవెన్యూ విధానం ఏ రకంగా ఉండబోతుంది అనేది ఒకటి. రెండవది, పోడు భూములకు సంబంధించినటువంటి విషయంలో పోడు భూముల్ని క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి ఒక హామీ ఇచ్చారు, అది ఎట్లా సాధ్యం? అటవీ శాఖకు సంబంధించినటువంటి అంశంలో ముడిపడిన విషయం కదా అది. ఇప్పుడు ధరణి పోర్టల్ అనేది పరిపాలన సౌలభ్యం కోసం తెచ్చుకున్న విధానం. కేసీఆర్ ధరణి పోర్టల్ అనేది నిజాం నుంచి ఏవైతే భూములు హైదరాబాద్ చుట్టుముట్టుతో లక్షలాది ఎకరాల భూములు వివాదాస్పదం ఉన్నాయో వాటి రికార్డులను మాయం చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టడానికి తీసుకొచ్చిండు. ఇవాళ కాసరా పహానీ నుంచి మొదలు పెడితే కాస్తు కాలం వరకు 16th కాలం అంటే 11వ కాలంలోనేమో భూమి యజమాని పేరు ఉంటుంది, 16వ కాలంలోనేమో ఆ భూమి మీద ఎవరు వ్యవసాయం చేస్తారు అంటే వ్యవసాయం చేసుకునే హక్కు ఏదైతే కల్పించిండో దాన్ని న్యాయం చేసిండు. దాంతో ఏమైంది? 38E సర్టిఫికెట్ కానీ, పీటీ కానీ, టెనెన్సీ కానీ ఏమి లేకుండా అసలు వ్యవసాయం చేసుకునే కౌలు రైతులను ఇట్లాంటి వాళ్ళను పూర్తిగా సర్వనాశనం చేయడానికి భూస్వామి కాబట్టి కేటీఆర్ మనం చెప్పిన మా నాయన మా తాతలు భూస్వాములని భూస్వామి మనస్తత్వంతో ధరణి పోర్టల్ తీసుకొచ్చాడు. కాబట్టి పాత రెవెన్యూ రికార్డు కంప్లీట్గా అర్థం చేసుకొని లేటెస్ట్ టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీతో జోడించుకుంటూ సులభతరమైన విధానాన్ని తీసుకొస్తాము. ఇదేం పెద్ద విషయం కాదు. దురుద్దేశం ఉంది, దోపిడీ ఆలోచన ఉంది కాబట్టి ధరణి పోర్టల్ తీసుకొచ్చిండు. ఇది ప్రజలకు ట్రాన్స్పరెంట్గా ఇవ్వాలనుకుంటే, పారదర్శకమైన పరిపాలన ఇవ్వాలనుకుంటే ఇది పూర్తిగా లోపభూయిష్టమైన విధానము. దాన్ని సవరిస్తాం, సరిదిద్దుతాం, తప్పకుండా అందులో మార్పులు తీసుకొస్తాం. పోడు భూములకు సంబంధించి 2006 ఫారెస్ట్ యాక్ట్ మీకు తెలవాలి. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కేంద్రంలో చట్టం తీసుకొచ్చి భూమి వాళ్ళకి పంచినాం. దాదాపుగా 4 లక్షల ఎకరాలు ఒక తెలంగాణలోనే పోడు భూములను గిరిజనులకు మేము పంచిపెట్టినాం, ఆదివాసీలకు, గిరిజనులకు. అసైన్మెంట్ భూమి కూడా ఇవాళ ప్రభుత్వము, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము అసైన్మెంట్ భూములను తీసుకొని ప్లాట్లు చేసుకొని అమ్ముకుంటా అంటుంది. మేమేమంటున్నాం? ఆ హక్కు ప్రభుత్వం తీసుకొని పేదలకు ఇస్తామంటున్నాం. ఇందులో పెద్ద అంటే ఇబ్బంది ఏముంది? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము
కాంగ్రెస్ పార్టీ అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిన దళితుల భూములు ప్రాజెక్టుల పేరు మీద, డెవలప్మెంట్ పేరు మీద, రియల్ ఎస్టేట్ వెంచర్స్ పేరు మీద ప్రభుత్వం గుంజుకొని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం కొలగొట్టాలనుకుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ గవర్నమెంట్ వీ వాంటెడ్ టు గివ్ బెనిఫిషియర్. మేము దోపిడీ చేయదలుచుకోలేదు, మేము పేదలకు పంచిపెట్టదలుచుకున్నాం. విధానంలో సింపుల్. కేసీఆర్ ఏమో దోపిడీ కోసం, సొంతం కోసం చేస్తుండు. సేమ్ విధానాన్ని మేము వాళ్ళకప్ప చెప్తున్నాం. అరే నువ్వు బెనిఫిషియర్, మీ తాత ముత్తాతలకు ఆనాడు ఇందిరమ్మ భూమి ఇచ్చింది, మీరు వాళ్ళ వారసులుగా ఈ భూమి యొక్క యజమానపు హక్కులు మీకు ఇస్తున్నాం, చట్టం చేస్తాం. అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొస్తాం. వాళ్ళు అవసరం అనుకుంటే కేంద్రంలో కూడా ఏదైనా తీసుకోవాల్సి వస్తే పార్లమెంట్లో కూడా మేము ఆమోదింపజేసుకుంటాం. చట్టం లోతుగా ఎక్స్పర్ట్స్ ఇక్కడ దీని మీద కమిటీ కాన్స్టిట్యూట్ చేసినాం. ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నారు ఇందులో, పరిపాలన తెలిసిన వాళ్ళు సీనియర్ మినిస్టర్స్ కమిటీలో ఉన్నారు. దామోదర్ రాజనరసింహ గారు లాంటి వాళ్ళు అందరినీ దీని మీద పెట్టినాం. కోదండ రెడ్డి లాంటి అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ మొదటి నుంచి వ్యవస్థ నడుపుతున్న వాళ్ళు క్లియర్గా మాకు అవగాహన ఉంది. తప్పకుండా సమస్యకు పరిష్కారం చూపిస్తాం. రేవంత్ రెడ్డి గారు నమస్తే. నా 2 ప్రశ్నలు అండి. ఒక నిమిషం. ఒకటి మీరు జనం సాక్షి చెప్పండి. నా పేరు రెహమాన్ అండి. పేరు చెప్పండి ప్రతి ఒక్కరు. అయితే మీరు ఉద్యమాల గురించి చాలా బాగా చెప్పారు. ఒక సందర్భంలో అన్నారు ఉద్యమకారులు లేకపోవడం సమాజానికి అన్యాయం జరుగుతుందని. వరవరరావు లాంటి వాళ్ళు 82 ఏళ్ల వయసులో ఇప్పటికీ జైల్లో ఉన్నారు. ప్రజా ఉద్యమాల పట్ల మీ పార్టీ వైఖరి ఏమైనా మారబోతుందా? రెండవ ప్రశ్న, గెలిచిన వాళ్ళు గతంలో మీతో లేరు, ఇప్పుడు కొత్తగా అభ్యర్థులను ఎంపిక చేయడంలో మీరు ఏమైనా సరికొత్త పాలసీ ఏమైనా ప్రవేశపెట్టుకుంటారు? ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజల తరఫున కొట్లాడేటోళ్ళ మీద పెట్టిన కేసులు తొలగించే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ముందుంది. మీకు తెలవాల్సింది ఏంటంటే రాజీవ్ గాంధీ గారి హత్యలో జైల్లో మగ్గిపోతున్న వాళ్ళను కూడా కాంగ్రెస్ పార్టీ క్షమాభిక్ష పెట్టి విడుదల చేయండి అని శ్రీమతి సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు స్వయంగా ప్రభుత్వాలకు లేఖలు రాసిండ్రు. అంటే రాజీవ్ గాంధీ గారిని పొట్టన పెట్టుకున్న నేరస్తులను కూడా క్షమించగలిగిన క్షమాగుణం ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున సిద్ధాంతాల కోసము, ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పోరాటాలు చేసిన వ్యక్తులను గౌరవించడం మా ప్రాథమిక బాధ్యత. అందుకే రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు గద్దర్ కావచ్చు, వరవరరావు కావచ్చు, హరగోపాల్ గారు రావు కావచ్చు, ఇతర ముఖ్యమైన వాళ్ళందరినీ కూడా పిలుచుకొని, కంచె ఐలయ్య గారిని కావచ్చు, ప్రొఫెసర్ పురుషోత్తం, అంటే తెలంగాణ సమాజంలో ప్రజల యొక్క హక్కుల కోసం, సివిల్ లిబర్టీస్ కోసం కొట్లాడిన వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి రాజద్రోహం కేసుల నుంచి అన్నిటి మీద కూడా ఒక స్పష్టమైన విధానం తీసుకురావాలని అనుకుంటుంది. కాబట్టి నేషనల్ లెవెల్ పాలసీ ఇది ఒక స్టేట్తో కూడుకున్నదా. నేషనల్ లెవెల్లో కూడా ఇలాంటి అంశాలను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాని మీద చర్చ చేస్తున్నాం. రాజద్రోహం కేసులను చట్టాన్ని రద్దు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం జరిగింది. చింతన్ శిబిర్లో కూడా దీని మీద చర్చ జరిగింది. ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.